నా పేరు సామినేని సంబయ్య, చిరుమల గ్రామ పంచాయతీ, ముదిగొండ మండలం, ఖమ్మం డిస్టిక్, మదిర నియోజకవర్గం. ప్రస్తుతానికి మా మదిర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ బట్టి విక్రమార్క గారు గత 4 దఫాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవటం జరుగుతుంది. అదేవిధంగా అభివృద్ధిలో కూడా మా ఎమ్మెల్యే గారు రాష్ట్రంలో ఎవరికి తీసిపోకుండా ఈ మదిర నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ, అలాగే కార్యకర్తల్ని కాపాడుకుంటూ, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆయన పడే ఆవేదన మరియు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి ఇప్పుడు కూడా మర్చిపోలేని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా మొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఆయన డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడం జరిగింది. ఆ పదవికి ఎలా న్యాయం చేయాలనే విధంగా ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే వేల కోట్లలో, 100 కోట్లలో మాకు మన మదిర నియోజకవర్గానికి తేవటం జరిగింది. అందులో భాగంగానే మా మండలానికి దగ్గర 300 కోట్లు అభివృద్ధి, రోడ్లు అయితేమి, ఇంకా గ్రామంలో చిన్న రోడ్లు అయితేమి, సీసీ రోడ్లు అయితేమి అన్నీ ప్రపోజల్ పంపించడం జరిగింది. మా గ్రామంలో వెంకటాపురం టు చిరుమరికి అసలు ఫార్మేషన్ లేదు, రోడ్డు లేదు. దానికి గాను 9 కోట్ల రోడ్డు నిధులు వెచ్చించడం జరిగింది. అదేవిధంగా గోకనపల్లి టు జగన్నాథపురానికి 40 అడుగుల వెడల్పు మీద బీటీ రోడ్డు స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా కొద్ది రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామంలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రపోజల్స్ పంపించడం కూడా జరిగింది. ఎస్సీ బీసీ కాలనీలో రోడ్ల కోసం, సీసీ రోడ్ల కోసం, మరియు అంగన్వాడీ బిల్డింగ్లు అయితేనే, మరియు కమ్యూనిటీ హాల్ అయితేనే, మరియు పేదలకి ఇళ్ళు అయితేనే, ప్లేసు లేని వాళ్ళ, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇస్తామని కూడా ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే మనకు ఆ రోజు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో దాన్ని అమలు చేయడం కొరకు అన్ని విధాల మదిర నియోజకవర్గం నుంచి మా బట్టి గారు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ అమల్లో భాగంగానే మా గ్రామంలో ఏమి కావాలి, ఎంత నిధులు అయితే సరిపోతాయి అనే విధంగా సార్ మమ్మల్ని ప్రపోజల్ పంపించడం జరిగింది. మేము పంపించినాం కూడా. కొద్ది రోజుల్లో ఆ సీసీ రోడ్లు అయితేనేమి, పేదలకు ఇళ్ళకు ఇచ్చే దాంట్లో కూడా లిస్టులు పంపించడం జరిగింది. ముఖ్యంగా పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల వారికి ఈ గ్రామంలో గతంలో ఎవరు చేయలేనంత విధంగా ఈసారి మేము చేయాలనే పట్టుదలతో ఉన్నాం. మా బట్టి గారు కూడా మాకు ఆ చేయూతనిస్తారని మేము ఆశిస్తున్నాం. సో నేను గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని, అలాగే మండల పార్టీ ఉపాధ్యక్షుడిని. ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారెంటీల అమల్లో ఇప్పటికే మీరు చూసుంటారు. ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేశారు గవర్నమెంటు. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా ఇవ్వటానికి గవర్నమెంట్ సమాయత్తం అవుతుంది. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ కూడా ఈరోజు టోటల్గా ఒక 10-15 రోజుల్లో మా గ్రామంలో మొత్తం కూడా రుణమాఫీ పూర్తి కావడానికి అన్ని వైపుల నుంచి అది నడుస్తున్నది. బ్యాంకుల వారు, ఇక్కడ ఏఈఓ వీళ్ళందరూ కూడా దాన్ని కృషి చేసి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పంచాయతీ మన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ తెలుసుకున్నాం. అదేవిధంగా గ్రామంలో గెలవటానికి మాకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ప్రజలు మా వైపు
మొత్తం కూడా ఈ గ్రామంలో మా వైపు చూస్తున్నారు. ఈ గ్రామంలో ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేయాలి, మాకే ఓటే అని ఎందుకు అడుగుతున్నాం అంటే, ఈ గ్రామంలో రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి గారు మా బట్టి గారు అభివృద్ధి ప్రదాత. ఏది ఏమైనా అభివృద్ధి ప్రదంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి ఆయన కంకణబద్దులే పనిచేస్తున్నారు. ఆయన అడుగుజాడల్లోనే మేము కూడా ఈ గ్రామంలో అభివృద్ధి చేసే దాంట్లో మేము ముందుంటాం. రేపు గెలిచినా కూడా ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి వారి సమస్యలపై వాళ్ళ అవసరాలను తీర్చి బడుగు బలహీన వర్గాల వారికి అండదండగా ఉంటామని మేము అనుకుంటున్నాం. ఓటర్లందరికీ మేము ఒకటే కోరుకునేది, ఈ గ్రామంలో ఇల్లు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి, అది మా ద్వారా ఇవ్వాలి. ఈ గ్రామంలో రోడ్డు వేపియాలన్నా కూడా మేము వేయాలి. ఈ గ్రామంలో ఏది ఇంకే అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి ఫలాలు ఏది రావాలన్నా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటేనే ఇక్కడ అభివృద్ధి జరుగుద్దని మేము నమ్ముతున్నాం. ఆ విధంగానే మేము ఓటు అడుగుదాం అనుకుంటాం.